హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంకొక 2 వీక్స్ అయితే ఉంది 2025 ఇయర్ కంప్లీట్ అవడానికి. ఈ ఇయర్లో చాలా వెహికల్స్ అయితే లాంచ్ అయినాయి అనమాట. మనం కొన్ని కార్స్ కూడా రివ్యూ చేస్తున్నాము. అసలు ఏమేమి వెహికల్స్ లాంచ్ అయినాయి, వాటిలో నాకు బెస్ట్ అనిపించిన వెహికల్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, లిస్ట్ అయితే చాలా పెద్దది. దాదాపుగా 39 వెహికల్స్ పైగా లాంచ్ అయినాయి 2025లో. నేనైతే మ్యాక్సిమం ట్రై చేశాను అన్ని రివ్యూ చేయడానికి. మీరు ఏదైనా వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటిని చెక్ చేయండి. దాని ప్రకారంగా మీకు క్లారిటీ అయితే వస్తుంది ఆ వెహికల్ పర్చేస్ చేయాలా వద్దా అని చెప్పేసి. అసలు ఏమేమి వెహికల్స్ లాంచ్ అయినాయి, వాటిల్లో నాకు బెస్ట్ ఏమనిపించినాయి అనే దాని గురించి మాట్లాడుకుందాము. నేను మొత్తం ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫస్ట్ స్కోడా కైలాక్ గురించి మాట్లాడుకుందాం. నేనైతే స్కోడా కైలాక్ కార్ రివ్యూ అయితే చేశాను. 5 స్టార్ రేటింగ్ తో లభిస్తూ ఉంది. బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్ లో జర్మన్ కార్ కావాలి అనుకుంటే మాత్రం స్కోడా కైలాక్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నా ఫేవరెట్ కార్ అనమాట. సెకండ్, పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ అయితే ఈ ఇయర్ లో లాంచ్ చేశారు. అది కూడా మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో. ఆల్రౌండర్ గా ఒక వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. రీసెంట్గా అప్సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్డేట్ చేసి ఆ వెహికల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారనమాట. సింగిల్ సీట్, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ABS, ప్రొజెక్టర్ లైట్స్, క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉండిద్ది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా మెయింటైన్ చేసేలాగా బజాజ్ కంపెనీ వాళ్ళు ఆ వెహికల్ తయారు చేశారనమాట. నాకైతే అది చాలా బాగా నచ్చింది. సో ఇది ఒకటి. థర్డ్ వెహికల్ యమహా FZS వర్షన్ 4.0 హైబ్రిడ్ వెహికల్ అయితే లాంచ్ చేశారు యమహా కంపెనీ వాళ్ళు. కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి లాంచ్ చేశారు. GST రూపంలో కొంచెం ప్రైస్ తగ్గినప్పటికీ నాకైతే నాట్ వెల్ ఫర్ మనీ వెహికల్ అనిపించింది. మీరు అంత ప్రైస్ పెట్టి హైబ్రిడ్ యమహా FZS వర్షన్ 4.0 అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ TVS కింగ్ EV Max ఆటో. ఇది కూడా మన ఛానల్లో రివ్యూ చేసామన్నమాట. కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉండాలి, క్యాబిన్ స్పేస్ అనుకుంటే మాత్రం ఆటోలో ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇయర్లో హీరో దగ్గర నుంచి ఎక్స్పల్స్ 210 అయితే లాంచ్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్లో. కాకపోతే రీసెంట్గా ఆ వెహికల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశారంట చాలామంది. నేను కూడా కామెంట్స్ చూస్తున్నాను, కొన్ని వీడియోస్ కూడా యూట్యూబ్లో చూస్తున్నాను అనమాట. నేను రైడ్ చేసినప్పుడు నాకైతే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఆఫ్ రోడ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా నచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అని చెప్పేసి విన్నాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకుంటే కొన్ని రోజులు ఆగండి. 2026లో ఏమన్నా హీరో వాళ్ళు ఆ వెహికల్ని అప్డేట్ చేసి మళ్ళీ లాంచ్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ హంటర్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి. ఎప్పటి నుంచో ఉంది రాయల్ ఎన్ఫీల్డ్లో, కాకపోతే 2025లో ఆ వెహికల్ని కొద్దిగా అప్డేట్ చేశారు. ఈ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఈ వెహికల్ సజెస్ట్ చేస్తాను. కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, నేను హైట్ తక్కువ ఉంటాను, నాకు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కావాలనుకుంటే మాత్రం మీరు హంటర్ 350 అయితే కొనుక్కోవచ్చు. గోన్ క్లాసిక్ 350 కూడా ఇయర్లోనే లాంచ్ చేశారు. హైట్ ఉండిద్ది అనమాట. హ్యాండిల్ బార్ కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది. వైర్డ్ స్పోక్ వీల్స్ ఉంటాయి ఆ వెహికల్లో, అంటే ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో ఆ వెహికల్ కూడా బాగుంది. దాని మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ వెహికల్ కూడా మీరు కొనుక్కోవచ్చు. నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్లాసిక్ 650 కూడా ఈ ఇయర్లోనే లాంచ్ చేశారనమాట. నేనైతే మీకు ఆ వెహికల్ సజెస్ట్ చేయను. కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది అనమాట. సో అసలు మీరు ఆ వెహికల్ కూడా మొయ్యలేరు అనమాట. ఆ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, అది ఒకసారి మీరు చెక్ చేయండి. ఆ వెహికల్ కొనుక్కునే బదులు GT 650 కానీ ఇంటర్సెప్టర్ 650 కానీ మీరు పర్చేస్ చేయొచ్చు. తర్వాత ట్రయంఫ్ దగ్గర నుంచి స్క్రాంబ్లర్ 400XE అని చెప్పేసి ఇంకొక వెహికల్ అయితే లాంచ్ చేశారు. స్క్రాంబ్లర్ 400X తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ స్పెసిఫికేషన్స్ పరంగా బాగున్నప్పటికీ కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ పెట్టి లాంచ్ చేశారనమాట. ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్. అందులోనూ ఈ వెహికల్ నేను రైడ్ చేయలేదు. టెస్టెడ్ వెహికల్స్ కూడా అన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో లేకపోవడం వల్ల నేనైతే రైడ్ చేయలేకపోయాను. కానీ స్పెసిఫికేషన్స్ ఏంటనేది వీడియో అయితే ఉంది, అది ఒకసారి మీరు చెక్ చేయండి. తర్వాత TVS Jupiter 125 డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో లాంచ్ చేశారనమాట TVS కంపెనీ వాళ్ళు. అందులో స్పెషల్ ఏంటంటే రైడర్ 125 ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ అయితే ఈ వెహికల్లో పెట్టారు. అప్డేట్ చేశారనమాట. ఫీచర్స్ పరంగా చూసుకున్న, బూట్ స్పేస్ పరంగా చూసుకున్న చాలా బాగుండిద్ది. 125cc సెగ్మెంట్లో మీకు మంచి స్పెసిఫికేషన్స్తో ఒక స్కూటర్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ స్కూటర్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసిన తర్వాత పర్చేస్ చేయమని చెప్తా. అలాగే ఈ ఇయర్లో నేను అప్లోడ్ చేసిన Q&A వీడియోస్లో 167 Q&A అయితే నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. మీరు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక్కొక్క కామెంట్కి ఒక్కొక్క లొకేషన్లో అయితే ఆన్సర్ ఇచ్చానమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. ఒకసారి ఆ Q&A మీరు చూడకపోతే మాత్రం మన ఛానల్లో ఉంది 167 Q&A అని చెప్పేసి టైప్ చేయండి, మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. సో అది మీరు చూడొచ్చు. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 వెహికల్ అయితే ఈ ఇయర్లో లాంచ్ చేశారు. ఇంతకుముందు స్క్రామ్ 411 అయితే ఉండేది కదా, ఆ వెహికల్ ప్రొడక్షన్ ఆపేసి ఈ వెహికల్ని తీసుకొచ్చారనమాట. ఈ వెహికల్ అయితే నేను మీకు సజెస్ట్ చేయను. ఆ వెహికల్ అయితే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. కాబట్టి ఆ వెహికల్ స్కిప్ చేసేసి వేరే వెహికల్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బేర్ 650 అయితే లాంచ్ చేశారు ఇయర్లో. బెస్ట్ స్పెసిఫికేషన్స్తో రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 అయితే లభిస్తూ ఉంది. మోర్ పవర్ అండ్ టార్క్ అయితే ఉండిద్ది. GT 650 ఇంటర్సెప్టర్ 650తో కంపేర్ చేసుకుంటే స్పోక్ వీల్స్, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో మీకు ఆ వెహికల్ లభిస్తూ ఉంది. కాబట్టి నా ఫేవరెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. దాని మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది. బేర్ 650 మీరు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అలాగే బజాజ్ దగ్గర నుంచి పల్సర్ NS 400Z వెహికల్ అయితే లాంచ్ చేశారు. కొద్దిగా అప్డేట్ చేసి
పవర్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉండిద్ది, వైడ్ టైర్స్ అయితే ఉన్నాయి, క్విక్ షిఫ్టర్ అయితే ఇచ్చారు, అలాగే మీకు సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారనమాట. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఏవైతే అప్డేట్స్ మనకు కావాలో అవన్నీ అప్డేట్ చేశారు కాబట్టి 400cc బడ్జెట్లో ఒక వెహికల్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు బజాజ్ పల్సర్ NS 400Z అయితే కొనుక్కోవచ్చు. తర్వాత టీవీఎస్ అపాచీ RTR 310 వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఇందాక చెప్పినట్టుగా పాత వెహికల్ ఆల్రెడీ ఉంది, కాకపోతే కొద్దిగా అప్డేట్ చేశారనమాట. క్లియర్ క్లచ్, అలాగే కన్సోల్ కానీ, వైడ్ హ్యాండిల్ బార్ కానీ, కొత్త కలర్స్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు కొనుక్కోవచ్చు. హోండా CB 125 హార్నట్ వెహికల్ కూడా ఈ ఇయర్లోనే లాంచ్ చేశారు. చూస్తానికి మాత్రం చాలా బాగున్నప్పటికీ స్పెసిఫికేషన్స్ పరంగా అయితే అంతేమీ లేదనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే ఏమీ బాగోదు, పెర్ఫార్మెన్స్ కూడా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నేనైతే మీకు 125cc సెగ్మెంట్లో ఆ వెహికల్ అయితే రికమెండ్ చేయను. కొంచెం మనీ సేవ్ చేసుకొని షైన్ 125 కొనుక్కోవడం చాలా బెస్ట్ అని చెప్తా. షైన్ 100DX కూడా లాంచ్ చేశారు ఆ వెహికల్తో పాటే. ఆ వెహికల్ మీద నేను ఇంకా రివ్యూ చేయలేదు, కానీ స్పెసిఫికేషన్స్ పరంగా బాగుంది. ప్రైస్ తక్కువలో మీకు 100cc హోండా షైన్ DX కావాలంటే కొనుక్కోవచ్చు. తర్వాత అడ్వెంచర్ 390 X+ వెహికల్ అయితే KTM కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారనమాట. సో మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు కాబట్టి తక్కువ ప్రైస్లో KTM వెహికల్ కావాలనుకుంటే అడ్వెంచర్ వెహికల్ మీరు ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. దాని తర్వాత NS 200 టెలిస్కోపిక్ సస్పెన్షన్తో ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఇంతకుముందు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వేరియంట్ అయితే ఉంది, ఆ ప్రొడక్షన్ ఆపేసి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్తో తీసుకొచ్చారు. తర్వాత కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపించిందో ఏమో కానీ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో మళ్ళీ రీలాంచ్ చేశారనమాట. తక్కువ ప్రైస్లో మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ప్రజెంట్ అన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉంది. కానీ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో కంపేర్ చేసుకుంటే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుండేది లాంగ్ రైడ్స్లో. సో మీరైతే కొంచెం మనీ యాడ్ చేసుకుని USD మోడలే కొనుక్కోమని చెప్తాను. అలాగే ఈ ఇయర్లో కైనెటిక్ దగ్గర నుంచి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. పాత కైనెటిక్ స్కూటర్ ఎలా అయితే ఉండేదో సేమ్ అదే డిజైన్లో తీసుకొచ్చారు. అదేమో మనకి పెట్రోల్ వెహికల్, ఇదేమో ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్ కొద్దిగా యూనిక్గా కావాలనుకుంటే ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ మనం లాంచ్ ఈవెంట్కి అయితే వెళ్ళలేకపోయాము, అలాగే మనం ఆ వెహికల్ కూడా రివ్యూ చేయలేదు. నెక్స్ట్ ఇయర్లో షోరూంలో ఆ వెహికల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ వెహికల్ మీద ఒక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఓలా రోడ్స్టర్ X అండ్ X+ వెహికల్స్ అయితే లాంచ్ చేశారు. అలాగే ఓలా S1 Pro Plus వెహికల్స్ కూడా లాంచ్ చేశారనమాట ఈ ఇయర్లోనే. సో అవైతే నేను మీకు రికమెండ్ చేయను, కానీ స్పెసిఫికేషన్స్ పరంగా బాగున్నప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఓలా వెహికల్స్లో ఉన్నాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం కదా. సో మీరైతే కొనుక్కోవద్దు, వేరే వెహికల్స్ అయితే ట్రై చేయండి. ఏతర్ కానీ అలాగే సింపుల్ వెహికల్స్ ఉన్నాయి కదా, అలాంటివి ట్రై చేయండి కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి అని అనుకుంటే. అలాగే ఈ ఇయర్లో Yamaha MT-15 వర్షన్ 2.0 అయితే లాంచ్ చేశారు. TFT కన్సోల్తో అప్డేట్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మంచి మంచి కలర్స్తో మీకు MT-15 అయితే లభిస్తూ ఉంది. సో ఇది మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అనమాట. హార్లీ డేవిడ్సన్ X440T అని చెప్పేసి రీసెంట్గానే లాంచ్ చేశారు. పాత హార్లీ డేవిడ్సన్ X440తో కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా అప్డేట్స్ అయితే చేశారనమాట. రైడ్ బై వై టెక్నాలజీ కానీ, బ్యాక్ సైడ్ మీకు టెయిల్ లైట్ దగ్గర కానీ, అలాగే ఎగ్జాస్ట్ దగ్గర కానీ, సీట్ దగ్గర కానీ కొద్దిగా అప్డేట్స్ అయితే చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర డిజైన్ కూడా కొద్దిగా మార్చారనమాట. సో ఈ వెహికల్ మీద వీడియో నేను అతి త్వరలో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. కానీ పాత వెహికల్లో మాత్రం వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్ని రెడ్యూస్ చేశారా లేదా అనేది నాకైతే ఐడియా లేదు. కొత్త వెహికల్ రివ్యూ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ట్రక్స్టన్ 400 కూడా లాంచ్ చేశారు ఈ ఇయర్లోనే. ఆ వెహికల్ మీద మనం ఒక వీడియో కూడా రికార్డ్ చేశాము. చూస్తానికి మాత్రం చాలా బాగుంది, కానీ ఎవరికి ఆ వెహికల్ డిజైన్ అయితే నచ్చలేదన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్తో మీకు ట్రయంఫ్ ట్రక్స్టన్ 400 అయితే లభిస్తూ ఉంది. నా ఫేవరెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా స్పోర్టీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ వెహికల్ అయితే ట్రై చేయొచ్చు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ట్రయంఫ్ షోరూమ్కి అయితే వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. నెక్స్ట్ KTM దగ్గర నుంచి డ్యూక్ 160 అయితే ఈ ఇయర్లో లాంచ్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 160cc సెగ్మెంట్లో కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలంటే మాత్రం టాప్ నాచ్ ఫీచర్స్తో మీరు డ్యూక్ 160 అయితే కొనుక్కోవచ్చు. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ, 2 lakhs పైనే ఉంది. GST రూపంలో కొంచెం ప్రైస్ అయితే తగ్గింది కాబట్టి మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ డ్యూక్ 160కి పెట్టే అమౌంట్తో మీరు 200cc వెహికల్ అయితే వేరే కంపెనీస్లో పర్చేస్ చేయొచ్చు. కానీ KTM వెహికల్ కావాలి అనుకుంటే మీరు కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ పెట్టాల్సిందే. అలాగే TVS దగ్గర నుంచి ఆర్బిటార్ EV స్కూటర్ అయితే లాంచ్ చేశారు. చూస్తానికి మాత్రం చాలా బాగుంది, మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. కానీ నేను ఇంకా ఆ వెహికల్ రివ్యూ చేయలేదు, ఎందుకంటే ఇంకా అన్ని షోరూమ్స్కి ఆ వెహికల్ అయితే రాలేదన్నమాట. నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీలాగే. వన్స్ ఆ వెహికల్ అన్ని డీలర్షిప్స్కి రాగానే వీడియో అయితే రికార్డ్ చేసి నేను రైడ్ చేసి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. అప్రిల్ SR 175 వెహికల్ అయితే ఈ ఇయర్లో లాంచ్ చేశారు. SR 125, SR 160 వెహికల్సే వేస్ట్ అనుకుంటే ఇప్పుడు 175cc వెహికల్ అయితే తీసుకొచ్చారనమాట. ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయితే పెట్టారు. అప్రిల్ వెహికల్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉండిద్ది, వాళ్ళైతే కొనుక్కోవచ్చు. కానీ మిగతా వాళ్ళు మాత్రం ఆ వెహికల్స్ పర్చేస్ చేయదు, ఎందుకంటే చాలా మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. స్పేర్ పార్ట్స్ కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఈ ఇయర్లో TVS దగ్గర నుంచి ఇంకొక స్కూటర్ అయితే లాంచ్ చేశారు. Ntorq 150, వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్తో మీకు Ntorq 150 అయితే లభిస్తూ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కలర్
కన్సోల్ అయితే ఇచ్చారు, వైడ్ హ్యాండిల్ బార్, అలాగే కంఫర్టబుల్ సీట్ అయితే ఉండేది. పెర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ అనమాట. సో ఒకసారి మీరు రైడ్ చేయండి, మీకు అర్థమవుతుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. టీవీఎస్ అపాచీ RTR 164V పాత మోడల్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసి టీవీఎస్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉన్నాయి. RTR 310 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ పెట్టారు. సో ఆల్రెడీ మీరు వీడియోస్ చూసే ఉంటారు కదా మన ఛానల్లో. చాలా మంది N160 కొనుక్కోవాలా, అపాచీ RTR 164V కొనుక్కోవాలా అని చెప్పేసి కామెంట్స్ చేస్తుంటారు. పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండేది, ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా ఉపయోగపడింది కాబట్టి అపాచీ కొనుక్కోండి. నేను ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్ళను, లోకల్లోనే తిరుగుతాను, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్తుంటాను. నాకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ ఎక్కువ రావాలి, కంఫర్టబుల్గా సీట్ ఉండాలి, క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉండాలనుకుంటే అప్పుడు N160 కొనుక్కోండి. చాలా సింపుల్ అనమాట. ఇంకా తక్కువ ప్రైస్లోనే మీకు N160 వస్తూ ఉంది. తర్వాత రైడర్ 125 డ్యూయల్ డిస్క్ వెహికల్ అయితే లాంచ్ చేశారనమాట. ఫ్రంట్ ABS అయితే ఉండేది, బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇచ్చి అప్డేట్ చేశారు. ఈ వెహికల్ కూడా ఈ ఇయర్లోనే లాంచ్ చేశారనమాట. సో ఈ వెహికల్ కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. 125cc సెగ్మెంట్లో కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనుక్కోవచ్చు. ఆ వెహికల్కి బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా, మేము బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇస్తూ ABS కూడా ఇస్తామని చెప్పేసి హీరో కంపెనీ వాళ్ళు ఎక్స్ట్రీమ్ 125R అయితే లాంచ్ చేశారు. డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ABSతో 125cc వెహికల్. ఇంకా నేను రివ్యూ చేయలేదు, కొంచెం వెయిట్ చేయండి, నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాము. తర్వాత రేంజ్ రోవర్ కార్స్ అయితే మనం రివ్యూ చేసామన్నమాట. వెలార్ అండ్ డిఫెండర్, ఈ రెండు కార్స్ అయితే మనం రివ్యూ చేసాము. షోరూమ్కి వెళ్ళి వాళ్ళే ఇన్వైట్ చేశారనమాట. TVS RTX 300 వెహికల్ అయితే ఇయర్లో లాంచ్ చేశారు. TVS దగ్గర నుంచి ఫస్ట్ అడ్వెంచర్ వెహికల్ అనమాట. నాకైతే చూడంగానే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఆ వెహికల్ ఇంకా అన్ని డీలర్షిప్స్కి రాలేదంట. ఈ రోజు కూడా నేను TVS డీలర్షిప్కి కాల్ చేసి కూడా కనుక్కున్నాను అనమాట. సో ఇంకా రాలేదు, బిల్లింగ్ అయితే అవ్వలేదు, కొంచెం వెయిట్ చేయండి, రాగానే మీకు కాల్ చేస్తామని చెప్పారు. తర్వాత SD అడ్వెంచర్ వెహికల్ కూడా ఇయర్లో లాంచ్ చేశారు. కొద్దిగా అప్డేట్స్ అయితే చేసి చాలా మంది అయితే అడిగారు అనమాట, SD అడ్వెంచర్ వీడియో చేయండి అని చెప్పేసి. ఫైనల్లీ మనం అప్లోడ్ చేసాము. ఆ వెహికల్ రైడ్ చేసేటప్పుడు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేశాను అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది SD అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేయాలా, హిమాలయన్ వెహికల్ పర్చేస్ చేయాలా అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉంటారు. హిమాలయన్ వెహికల్ మీరు పర్చేస్ చేస్తే మాత్రం మీకు సర్వీస్ సెంటర్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి, కానీ SD వెహికల్స్ సర్వీస్ సెంటర్స్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. అన్ని చోట్ల అయితే SD షోరూమ్స్ అయితే ఉండవు, అదొకసారి మీరు గమనించాలి. రెండు కూడా చాలా బాగుంటాయి వెహికల్స్ పరంగా. కవాసకి KLX 230 వెహికల్ అయితే ఈ ఇయర్లో లాంచ్ చేశారు, కానీ అఫీషియల్గా 2026లో ఆ వెహికల్ అయితే వచ్చేస్తా ఉంది. మీరు కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు. అన్ని షోరూమ్స్లో కూడా KLX 230 2026 వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట. యమహా దగ్గర నుంచి FZ Rev అనే ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు. FZS వర్షన్ 4.0 ఏదైతే ఉందో ఆ వెహికల్ డిజైన్ ని కొంచెం అప్డేట్ చేస్తూ FZ25 హెడ్ లైట్ పెట్టి లాంచ్ చేశారనమాట. ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు. ఆ వెహికల్ అయితే నాకు అంతేమీ అనిపించలేదు, దానికన్నా FZS వర్షన్ 4.0 కొనుక్కోవడమే బెస్ట్ అని చెప్తాను. తర్వాత యమహా XSR 155, చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వెహికల్ అయితే యమహా కంపెనీ వాళ్ళు ఇయర్ లోనే లాంచ్ చేశారనమాట. డిజైన్ అయితే బాగుంది, లైట్ వెయిట్ అయితే ఉంది, మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ అనమాట. వీడియోలో మొత్తం క్లియర్ గా మాట్లాడాను. యమహా XSR 155 ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఫైనల్లీ మన ఇండియన్ గవర్నమెంట్ GST కూడా కొంచెం తగ్గించింది అనమాట. బైక్స్ మీద 28% GST ఉంది కదా, దాన్ని 18%కి తగ్గించారు కాబట్టి చాలా తక్కువ ప్రైస్లోనే మీరు ఇంకా నుంచి వెహికల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. అలాంటి మిరాకిల్ కూడా 2025లో జరిగింది, అంటే ఈ ఇయర్లో జరిగిందనమాట. సో ఇన్ని మంచి వెహికల్స్ అయితే లాంచ్ అని, వాటిలో నాకు నచ్చిన వెహికల్స్ ఏంటో కూడా మీకు చెప్పాను కదా. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. నెక్స్ట్ ఇయర్లో ఇంకా చాలా మంచి మంచి వెహికల్స్ అయితే రాబోతా ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హైప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హైప్ చేయండి. థ్యాంక్ యూ.